డీజీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ ఆదర్శ నగర్ అంబేద్కర్ భవన్ లో నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్రం సమావేశం నిర్వహించారు. 18 నెలలు నిండిన సందర్భంగా ఈ రోజు మీటింగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్, 28వ డివిజన్ భాస్కర్ నాయక్ కార్పొరేటర్, 31వ డివిజన్ బాలరాజు, 27వ డివిజన్ కార్పొరేటర్ కిరణ్ కుమార్, టింకు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిఐ కుమారస్వామి, యువగలం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గడ్డం వీరేందర్, అధ్యక్షులు కోరుట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి ఘర్షకుర్తి ఆంజనేయులు, కోశాధికారి సముద్రాల సంపత్, అధ్యక్షులు నడిగట్టు కుమార్, జిల్లా ఇన్ఛార్జీలు అవధూర్తి రాజేష్, మండల ఇన్ఛార్జీలు, ముఖ్య సలహాదారులు, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం వీరేందర్ మాట్లాడుతూ, మా నాయి బ్రాహ్మణ యువగళం ఏర్పాటు చేసుకుని 18 నెలలు పూర్తి చేసుకునే సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకొని తీర్మానించుకోవడం జరిగింది. అందరూ సపోర్ట్ సందర్భంగా మన యువ నాయకుడు జై నాయి బ్రాహ్మణ యువగలం, నాయి బ్రాహ్మణ యువగలం, జై నాయి బ్రాహ్మణ ఐక్యత, నాయి బ్రాహ్మణ ఐక్యత. సపోర్ట్ సార్ మన కార్పొరేటర్ గారు కూడా మీ ఆమెమైన बराबर है। जय नाई, जय जय नाई ब्राह्मण ऐक्यता, नारी युवगలం ఫౌండేషన్, ఫౌండేషన్ 18 నెలల మీటింగ్ కార్యక్రమం కోసం యూత్ను ప్లస్ మా ఇలా నాయబ్రాహ్మణ సంబంధించినటువంటి కులం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ కులం సంబంధించిన దాంట్లో ఒక యువకులను కానీ ప్లస్ ఆర్థికంగా కానీ మీరైనా కనుక ఏమైనా అయితే కనుక వాళ్ళని ఆదుకోవాలన్న ఒక సదుద్దేశంతో ఫౌండేషన్ యువగలం ఫౌండేషన్ స్థాపించుకోవడం జరిగింది వాళ్ళు 18 నెలల క్రితం. ఈరోజు ఈ కార్యక్రమం 18 నెలల మీటింగ్ సంబంధించిన కార్యక్రమానికి మరి మీరు మాలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయాలి. మీరు కులంలో ఒక మెంబర్ అయినట్టు మాకు తెలిసింది, అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమానికి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఒక్కొక్క వాళ్ళకి ఏం చేస్తుందంటే ఫౌండేషన్స్ చాలా ఉన్నాయి బయట మనకు సంబంధించిన విషయం. ఈ కులం సంబంధించిన దాంట్లో కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎవరైతే వెనుకబడతానికి గురైనప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఫౌండేషన్ ద్వారా జమ అయినటువంటి డబ్బులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కుటుంబానికి కొంచెం ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ మెంబర్షిప్ ప్లస్ ప్రతి నెల సబ్స్క్రిప్షన్తో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మంచి ఉద్దేశం ఇది. ఎందుకంటే ఈరోజు మనము ఎవరిని కూడా ఆదుకోలేనటువంటి స్థితిలో మనం కొందరిని చూస్తున్నాం. చాలామంది కనుక ఆర్థికంగా డబ్బులు లేక చాలామంది కొంచెం వెనుకడుగేస్తున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ మంచి ఉద్దేశం కొద్దీ ఈ ఫౌండేషన్ని స్థాపించి కానీ అట్లీస్ట్ మనం ఇంటిని ఏదైనా కనుక సమాజంలో కనుక బయట సేవ చేయాలంటే కనుక ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వాళ్ళని సర్దుకొని ప్లస్ ప్రపంచానికి కానీ బయట సమాజానికి కానీ సేవ చేయాలనే ఆలోచన కొద్దీ వీళ్ళు ఏంటంటే కులంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ గ్యాదర్ అయ్యి కులం సభ్యులందరినీ కూడా ఒక తాటిపని తీసుకొని ఒక ఇంటిగా వీళ్ళు భావించుకొని ఈరోజు బయట సమాజం కూడా చాలా సేవ చేస్తున్నారని చెప్పి మనం చూసినాం. ఎందుకంటే నాయబ్రాహ్మణ కులం అని చెప్పి ప్రతి ఒక్కరికి చిన్నగా ఉండడం అనిపించదు కావచ్చు. ఎందుకంటే బయట కూడా చాలామంది పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వారికి కూడా మనవంతు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనే ఉద్దేశం కొద్ది ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీ ఆలోచన చాలా పెద్దది. ఈ కార్యక్రమం ఎట్లెంతాయి వటినెంతాయి అనే విధంగా భవిష్యత్తులో కనుక పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి
అలాంటి వాళ్ళు ఏదైతే ఉద్యోగంలో స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చి కరీంనగర్లో స్థాపించినటువంటి యువగాలం ఏదైతే ఉందో మెంబర్షిప్ తీసుకొని మీరు కూడా ఈ కులం సంబంధించిన వ్యక్తులందరినీ కూడా డెవలప్మెంట్ కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సమావేశం ద్వారా కూడా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఉద్యోగంలో చేరి కూడా కొన్ని చెప్పుకోవాలనేటువంటి కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకంటే మనం గర్వంగా ఉండి మన కులం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి ఫౌండేషన్లో ఏర్పాటు చేసినటువంటి యువత ఎవరైతే ముందుకొచ్చారో అలాంటి వారికి కనుక మనలాంటి ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళు తోడ్పాటును అందించినట్టు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఈ ఫౌండేషన్ అనేది చాలా ఆర్థికంగా బలమైనటువంటి యొక్క శక్తిగా తయారై ఎవరికైతే సహాయం చేయాలని చెప్పి వీరి ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే నా వంతుగా ఈరోజు ఇమీడియట్గానే మెంబర్షిప్కి సంబంధించిన కార్యక్రమం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మంత్కి సంబంధించిన దానికి కూడా నేను సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నాలాగా ఇంకా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ న్యాయబ్రాహ్మణ కులంలో యువకులు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొస్తారని చెప్పి ఈ యొక్క ఫౌండేషన్ కూడా మంచి స్థితిలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు కూడా ప్రతి ఒక్క సభ్యునికి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం వీరేందర్లు. మా నాయ బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ స్థాపించి 18 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అంబేద్కర్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథులుగా మా నాయ బ్రాహ్మణ సోదరులు, మండల ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, ముఖ్య సలహాదారులు, అలాగే బీజేపీ నాయకులు సోమిడి వేణుప్రసాద్ కార్పొరేటర్ గారు, అలాగే మా ట్రాఫిక్ సారు సిఐ కుమారస్వామి గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి మాకు కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు అందించడం జరిగింది. ఈ సంవత్సరాల ముగించుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి మేము సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా యువగలం ఫౌండేషన్ ఇంకా అభివృద్ధిలోకి నడిచే విధంగా ఇంకా మా నాయ బ్రాహ్మణ సహోదరులు నూతనంగా మెంబర్లు చేరే విధంగా ఈరోజు రావడం జరిగింది. వారిని కూడా చేర్పించుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా ఇతర నాయ బ్రాహ్మణ సేవా సంఘ సహోదరులను కూడా మేము తప్పకుండా ఈ యువగలం ఫౌండేషన్లో చేర్పించుకొని ఈ యువగలం ఫౌండేషన్ అభివృద్ధిలోకి నడిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వీఐపీకి సంబంధించినటువంటి వారికి, మా నాయకులకు, మా యువగలం ఫౌండేషన్ సభ్యులకు, డైరెక్టర్లు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరీంనగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులం అందరం కలిసి సమిష్టితో నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్న తదనంతరం 16 నెలలుగా జరిగింది కాబట్టి 18 నెలలు జరిగింది కాబట్టి అందరి ముఖ్య నాయకులతో సమావేశం చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా నాయ బ్రాహ్మణ కులస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నాయ బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాయ బ్రాహ్మణ కులంలో ఉండి ఈ నాయ బ్రాహ్మణ కులం పని చేసినా చేయకుండా వారు ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్లో ప్రతి ఒక్కరూ తన వంతుగా నాయ బ్రాహ్మణులు ప్రతి నెల 100 రూపాయలు పోగు చేసుకొని వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ ఫౌండేషన్ స్థాపించుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్కు సహకరిస్తున్న నాయ బ్రాహ్మణ కులస్తులకు మరియు కుల బాంధవులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ